హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్ ఛానల్. హైదరాబాద్లో పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని చెర్లపల్లి టెర్మినల్ని ఏ విధంగా అందుబాటులోకి తెచ్చారు రైల్వే శాఖ, అదేవిధంగానే ఇటు ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ మధ్యలో ఇటు నాగులపల్లి టెర్మినల్, అదేవిధంగా డబుల్పూర్ టెర్మినల్ కూడా రాబోయే రోజుల్లో అందుబాటులోకి తెస్తామని అయితే రైల్వే అధికారులు చెప్తున్నారు. సో ఈ రెండు టెర్మినల్ ఏ ప్రాంతాల్లో వస్తున్నాయో, అదేవిధంగా ఎన్ని ప్లాట్ఫామ్లు నిర్మిస్తారో నేను ఈ వీడియోలో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇక ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే హైదరాబాద్ మహానగరంలో ఇటు ఇన్నర్ రింగ్ రోడ్ కానీ ఔటర్ రింగ్ రోడ్ కానీ మెట్రో విస్తరణ ఏ విధంగా డెవలప్ అయ్యావో ఆ విధంగానే రైల్వే శాఖ అయితే ఇంకో 3 టెర్మినల్ను కూడా నిర్మించడానికి అయితే రైల్వే శాఖ అయితే ఆలోచిస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే మనం ఈ మధ్య కాలంలోనే ఒకటి చెర్లపల్లి టెర్మినల్ నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. సో ఆ విధంగానే ఈ 3 టెర్మినల్ను కూడా నిర్మించి రాబోయే రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి తెస్తామని అయితే రైల్వే శాఖ చెప్తుందని చెప్పొచ్చు. ఈ 3 టెర్మినల్ ఏమంటే ఒకటి జుక్కల్ టెర్మినల్, ఇంకోటి వచ్చేసి నాగులపల్లి టెర్మినల్, ఇంకోటి వచ్చేసి డబుల్పూర్ టెర్మినల్ అనమాట. సో ఈ 3 టెర్మినల్ను కూడా రైల్వే శాఖ అయితే నిర్మించాలని ఆలోచిస్తుంది. ఈ జుక్కల్ టెర్మినల్ అని వచ్చేసి ఇటు మహబూబ్ నగర్ బెంగళూరు మార్గ మధ్యంలో ఉంటుంది. అదేవిధంగా నాగులపల్లి టెర్మినల్ వచ్చేసి ఇటు వికారాబాద్ ముంబై మార్గంలో ఉంటుంది. డబుల్పూర్ టెర్మినల్ వచ్చేసి ఇటు నిజామాబాద్ నాందేడ్ మార్గంలో ఉంటాయన్నమాట. సో ఈ 3 టెర్మినల్ను కూడా రైల్వే శాఖ అయితే త్వరగా కూడా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తేవాలని చూస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ మహానగరంలో ఖాళీ 3 స్టేషన్లు మాత్రమే పెద్ద స్టేషన్లు ఉన్నాయి. అవి ఏవి ఏంటంటే సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి. సో ఈ 3 స్టేషన్లు ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో జనాభా పెరుగుదల దృష్టిలో పెట్టుకొని కూడా ఇంకా పబ్లిక్ త్వరగా కూడా, ఎందుకంటే దాదాపు ఇప్పుడు హైదరాబాద్ జనాభా 1,50,00,000 దాకా ఉండొచ్చు. సో రాబోయే రోజుల్లో 2 కోట్లు కావచ్చు, 3 కోట్లు కావచ్చు, 4 కోట్లు కావచ్చు. సో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఆ రైల్వే టెర్మినల్ను కూడా నిర్మించాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఎందుకంటే ఉత్తరాది నుంచి దక్షిణాది కూడా రైలు కూడా రెగ్యులర్ వచ్చి చాలా పోతుంటాయి కాబట్టి సో ఇవి హైదరాబాద్ లోకి వచ్చే టైంకి దాదాపు 1-2 గంటల టైం పడుతుంది. సో ఇవన్నీ కూడా రైల్వే టెర్మినల్ అవుట్స్కట్ లో ఉంటే చాలా ఈజీగా ఉంటుంది. వచ్చిపోయే ట్రైన్లు కూడా చాలా మంచిగా ఉంటుంది. అదేవిధంగా ఇటు గూడ్స్ రైలు కానీ, అదేవిధంగా ప్రయాణికుల ట్రైన్లు కానీ, వచ్చిపోయే ట్రైన్లు కూడా చాలా బాగుంటుందని కూడా రైల్వే శాఖ ఆలోచించి ఈ 3 టెర్మినల్ కూడా రాబోయే రోజుల్లో త్వరగా నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది రైల్వే శాఖ అయితే ఈ 3 టెర్మినల్లో ఎన్ని ప్లాట్ఫారాలు నిర్మిస్తున్నారని చూస్తే జుక్కల్ టెర్మినల్ చూసుకుంటే 24 దాకా ప్లాట్ఫారాలు నిర్మించే అవకాశం ఉంది. అదేవిధంగా నాగులపల్లి టెర్మినల్ చూసుకుంటే 20 ప్లాట్ఫారాలు నిర్మించే అవకాశం ఉంది. అదేవిధంగా డబుల్పూర్ టెర్మినల్ చూసుకుంటే 14 ప్లాట్ఫారాలు నిర్మించే అవకాశం ఉంది. ఇటు జుక్కల్లో కూడా రెగ్యులర్ కూడా ప్రయాణికులు దాదాపు 2,50,000 మంది వచ్చిపోయే అవకాశం ఉంది. నాగులపల్లి టెర్మినల్లో దాదాపు 2,30,000 మంది వచ్చిపోయే అవకాశం ఉంది. డబుల్పూర్ టెర్మినల్లో 1,60,000 మంది కూడా వచ్చిపోయే అవకాశం ఉంది. రైలు రాకపోకలు కూడా దాదాపు ఈ 3 టెర్మినల్ కూడా 3 నుంచి 400 ట్రైన్లు కూడా వచ్చిపోయే అవకాశం ఉంది. సో రాబోయే రోజుల్లో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో కూడా ఈ కీలకంగా ఈ టెర్మినల్పై రైల్వే శాఖ అయితే ఫోకస్ పెట్టింది. రాబోయే రోజుల్లో ఈ 3 కంప్లీట్ చేసి కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం అయితే రైల్వే శాఖ చేస్తుందన్నమాట. సో దీనికి సంబంధించిన భూసేకరణ పనులు కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇటు సెంట్రల్ గవర్నమెంట్ కూడా చూసుకుంటున్నాయి. దీనికి రైల్వే శాఖ కూడా కంప్లీట్ అయితే దీనికి సంబంధించిన డిపిఆర్ కూడా కేంద్ర ప్రభుత్వానికి అయితే పంపి త్వరగా కూడా పనులు కూడా కంప్లీట్ అయ్యేటట్టయితే రైల్వే శాఖ చేస్తుందని చెప్పొచ్చు. సో చూశారు కదా, మనం పెట్టే కంటెంట్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.